ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలిసారిగా స్పందించారు. ఇలాంటి ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. మంచి చేసిన ఓటమి పాలయ్యామని, అయినా ప్రజల తీర్పును శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. అమ్మఒడితో 1,53,00,000 మంది అక్కా చెల్లెళ్లకు మంచి చేశామని, 1,00,00,000 మంది రైతుల ఆప్యాయత ఏమైందో తెలియటం లేదన్నారు. 5 ఏళ్ల పాలనలో నేతన్నలు, మత్స్యకారులు అన్ని వర్గాలకు మంచి చేశామని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అందులో ఇచ్చిన 99% హామీలను అమలు చేశామని చెప్పారు. సామాజిక న్యాయం అమలు చేస్తూ ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పనిచేశామని అన్నారు జగన్. 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటో డ్రైవర్, మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు దోలుకుంటూ, టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహన మిత్ర, అదేవిధంగా నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, వారి కష్టాన్ని అర్థం మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకుని ఇంటికి పంపించే వ్యవస్థను తీసుకొస్తూ, గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటం. మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్ మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు, ఆ అవ్వాతాతలు మరి ఇన్ని లక్షల మందికి ఆప్యాయత, ఇంత మంచి చేసి ఏమైందో కూడా తెలియడం లేదు. ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మంది, 1,05,00,000 మందికి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.